జనసేన యొక్క ఆవిర్భావం దినోత్సవం 2014 ఒకటి మల్లికార్జున్ గారు, ఒకటి అంటే ప్రతి ఒక్కరికి మల్లికార్జున్ గారు వస్తాయి. పవన్ కళ్యాణ్ అంటే ఈ రోజు నరేంద్ర మోదీ గారు చెప్పినట్టు ఇట్స్ ఆంది అంటే తుఫాన్ లాంటి వ్యక్తి అని చెప్పవచ్చు. ఈ రోజు ఎంతో మంది పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ లో అన్నట్టు నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తానని చెప్పినట్లు ఈ రోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన యొక్క కలయికతో 160 ట్రెండ్ సెట్ ఎన్డీఏ కూటమి ఈ రోజు రికార్డు సృష్టించింది. మల్లికార్జున్ గారు, బీజేపీ యువమోర్చా నాయకులుగా మీరున్నారు. యూత్ లో ప్రస్తుతం ఆయన ఒక రోల్ మోడల్ గా తీసుకునే అవకాశం, ఎందుకంటే సనాతనవాదిగా కూడా ఆయన అడుగు దానికి సంబంధించి ఆ కోణానికి సంబంధించి మీరేం మాట్లాడతారు? ఇప్పుడు ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారి ఒక ప్రస్థానం 2014 నుంచి 2026 వరకు చూస్తే అనునిత్యం ప్రజా సమస్యల యొక్క ప్రస్థానం కావచ్చు, యువత యొక్క ఉద్యోగ సమస్యలు కావచ్చు, యువత యొక్క సంక్షేమం కావచ్చు, అదేవిధంగా అన్ని రకాల వర్గాలు మహిళల యొక్క సంక్షేమం కావచ్చు, అదేవిధంగా పేదరిక నిర్మూలన కోసం కావచ్చు, పేద ప్రజల యొక్క సమస్యలను తన సమస్యలుగా ఈ రోజు ఒక సినిమాల్లో ఒక రియల్ హీరోగా అనుకుంటారు. రియల్ హీరో కాదు అతను, నిజంగా సినిమా రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో గాను తనకు తానే సాటి, తనకు తానే పోటీ అని చెప్పేసి ఈ రోజు చెప్పొచ్చు. ఈ రోజు 2014లో జనసేన పార్టీ మార్చి 14న ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే జనసేన యొక్క ప్రస్థానం కావచ్చు, జనసేన యొక్క ప్రభంజనాన్ని కూడా ఎంతో మంది ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళ ట్రాక్ రికార్డు సాధించబడిందని చెప్పొచ్చు. 2014లో అటు ఆంధ్రప్రదేశ్ కొత్తగా నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు రాజకీయాల్లోకి తొలిగా పార్టీ పెట్టినప్పటికీ ఎంతో 2009లో గతంలో ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేసినప్పటికీ తనకు విస్తృతమైనటువంటి పరిచయాలు అదే విధంగా యొక్క అనుభవం ఉన్నప్పటికీ రాష్ట్రం యొక్క కృషి కోసము, ప్రజల కోసము 2014లో ఎన్డీఏ కూటమికి బహిరంగంగా మద్దతు ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ లో. అదేవిధంగా కేంద్రంలో మోదీ గారి నాయకత్వంలో మద్దతు ఇచ్చి అటు బహిరంగంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు దేశం యొక్క క్షేమం కోసం, సంక్షేమం కోసం, శ్రేయస్ కోసం పాటుపడినటువంటి మహనీయులుగా పవన్ కళ్యాణ్ గారిని పేర్కొనొచ్చు. అనివార్య కారణాల వల్ల 2019లో విడిగా పోటీ చేసినప్పటికీ తను 2 సీట్లలో ఓడిపోయినప్పటికీ, ఒక్క సీట్ వచ్చినప్పటికీ ఎక్కడ కూడా తడబడకుండా నాయకుడు అంటే నడిచేవాడు కాదు, నడిపించేవాడు అని చెప్పేసి ప్రజా సమస్యల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు పేర్కొచ్చు. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ప్రాంతానికో, ఒక గ్రామానికో, ఒక కులానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు, అందరి వాడుగా అని చెప్పొచ్చు. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నాయకులు కావచ్చు, అన్ని రకాల రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, అన్ని రకాల అభిమానులు కావచ్చు, అన్ని రకాల వ్యక్తులు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని హర్షిస్తున్నారంటే ఆయన నీతి నిజాయితీతో నిస్వార్థతో సేవ చేసేటువంటి గుణము, అదే విధంగా తనను నమ్మిన వాళ్ళని, తనను నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచకుండా దమ్ము ధైర్యంతో ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర ప్రజల కోసం అవసరమైతే అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిని కూడా గతంలో ప్రశ్నించడం కావచ్చు. ముఖ్యంగా ఒకటి చూసుకుంటే నేను డోన్ అసెంబ్లీ నంద్యాల జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిని, 40 సంవత్సరాల అనుభవం